మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అనిపించిందా అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు ఫ్యూచర్ చాలా బాగుంటుందేమో, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయని అనిపించిందా ఆ స్టోరీ విన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ? వచ్చింది. అంటే ఇంకా మంచి ప్రాజెక్ట్ వస్తాయని ఫీల్ వచ్చింది. కానీ ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని మెంబర్స్ నాకు చెప్పాడు, ఎందుకు అలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకుంటున్నావు, మొత్తం పద్ధతిగా ట్రెడిషనల్గా. ఎందుకట్లా? కొన్ని మెంబర్స్కి అలానే ఉంటాయి థాట్, అంతే. సో అంటే నువ్వు అనుకుంటున్నావా, పర్సనల్గా నువ్వు అలా ఫీల్ అవుతున్నావా, మొత్తం నేను ట్రెడిషనల్ రోల్సే చేస్తే ఆర్ఎల్స్ పద్ధతి గల అలానే ఉండిపోతే నాకు మంచి రోల్స్ రావేమో అని ఎప్పుడైనా అనుకున్నావా? నేను కూడా ఇలా బోల్డ్గా ఉండాలి, డ్రెస్ కొంచెం వెస్ట్రన్ టైప్ వేయాలి, అలాంటి ఫోటోషూట్స్ చేయాలి, అప్పుడే నాకు మంచి ఛాన్సెస్ వస్తాయి అని నువ్వు ఇలా ఇప్పుడైనా ఫీల్ అయ్యావా? అలాగా ఫీల్ అంటే అనుకున్నా అలా అవ్వాలి, అయితే ఛాన్స్ వస్తుంది అని. కానీ ఇంట్రెస్ట్ రాలేదు. అంటే నేను బోల్డ్ ఎక్స్పోజ్ చేశాను కూడా, కొన్ని మూవీస్లో రొమాంటిక్ సీన్ చేశాను. బట్ నా మీద కథ నడుస్తే నేను చేస్తా, ఊరికి ఎక్స్పోజ్ బోల్డ్ అయితే చేయను. ఓకే ఓకే, అంటే ఆ స్టోరీ డిమాండ్ చేయాలి, నిజంగా ఆ సీన్ ఉండాలి అన్నప్పుడే చేస్తావా? ఓకే. సో అంటే అలాంటి చేసినప్పుడు ఇంట్లో ఏం ప్రాబ్లం రాలేదా? అంటే ఈ రొమాన్స్ సీన్స్ కానీ కొంచెం బోల్డ్గా ఇంట్లోనే చెప్తున్నారు, అన్నయ్య మమ్మీ అందరం చెప్తున్నారు, అంటే పర్లేదు ఎక్స్పోజ్ అంటే మరి ఎక్స్పోజ్ అంటే ఎవరికి తెలియదు ఏంటి. కొన్ని షార్ట్ డ్రెస్లో ఉన్నాయని అడిగితే ఏం కాదు, యాక్టింగ్ కదా, చీటింగ్ షాట్ చేస్తారు కదా, చేయి పర్లేదు అని చెప్తారు. ఇంటిలో బాగా సపోర్ట్ ఉంది, ఇప్పుడు ఏమీ అలా ప్రాబ్లం లేదు. ఓకే, జస్ట్ సో పర్సనల్గా మీ ఫీల్ ఏంటి అంటే, నార్మల్ షూట్లోనే కాకుండా ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలు అంటే ఇలానే ఉండాలి, ఇలానే డ్రెస్అప్ అయి ఉండాలి, ఇలాంటి బిహేవియరే ఉండాలి అని జడ్జ్ చేస్తూ ఉంటారు గర్ల్స్ని. సో మీరు ఎలా అంటే సొసైటీ కోసం వాళ్ళకి నచ్చినట్టు మనకి బ్యాడ్ నేమ్ ఎందుకు అని అడ్జస్ట్ అయిపోయే టైపా, ఆర్ఎల్స్ నాకు కంఫర్ట్ ముఖ్యం, నా పర్సనల్ నాకేమనిపిస్తే అదే చేయాలి అనుకునే టైపా మీరు? బ్యాడ్ నేమ్ కోసం కాదు, నేను నార్మల్లీ ఎవరికి పట్టించుకోను, జస్ట్ నా కంఫర్ట్ నేను చూస్తున్నాను అంతే. ఓకే, సో ఎప్పుడు ఏం కంఫర్ట్ ఉంటే అప్పుడు అదే చేస్తాం, డిపెండ్ ఆన్ మై మైండ్ సెట్. ఓకే. సో అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు బోల్డ్ ఫోటో షూట్స్ అట్లా ఏం చేయలేదు మీ ఇన్స్టాలో? నాకు ఎక్కడ అంతగా ఏం అనిపించలేదు. అంటే మూవీలో ఉంటే చేయడం వేరు, కానీ నేను ఊరికే చేయలేదు అంతే. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మరి, అప్డేట్ ఏమైనా ఇస్తారా? అప్డేట్ అదే 3 థియేటర్ మూవీ నడుస్తుంది. ఓకే, ఒకటి కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ నడుస్తుంది, ఇంకా 2 స్లోగా నడుస్తుంది. ఓకే ఓకే. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అసలు యాక్టింగ్లోకి రావడం కానీ, అంటే ఎవరిని చూస్తే అబ్బా నేను కూడా ఇంత మంచి యాక్ట్రెస్ అయితే బాగుంటుంది, ఇలాంటి రోల్స్ నాకు చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చూసినప్పుడు అనిపించిందా? అది చెప్తే మరి ఎక్కువ అయిపోతుంది, వద్దు. చెప్పండి, పర్లేదు. సీక్రెట్ ఏంటి? లేదు లేదు, చెప్పండి, పర్లేదు, వద్దు. అంటే ఉంటారు కదా నార్మల్గా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సమంత గారిని చూస్తే తన యాక్టింగ్ కానీ, లేదంటే కొంతమంది అలా ఉండాలి నా స్కిల్స్ అనిపిస్తూ ఉంటుంది కదా, మీకు అలా ఎవరు అనిపించలేదా? సాయి పల్లవి లాగా ఒక ప్యూర్ లవ్ స్టోరీ చేయాలి అని ఉంది. ఇంకా కృతి సురేష్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే బుగులు బుగులు ఉంది కాబట్టి నాకు ఇష్టం, అంతే. ఓకే, అంటే రోల్ మీకు ఓన్లీ లవ్ స్టోరీసే ఇష్టమా, ఆర్ ఎల్స్ యాక్షన్స్ ఆల్సో ఇష్టం, ఐ కెన్ డూ యాక్షన్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు మీకు దగ్గరకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సో స్టోరీ విని ఓకే చెప్తారా, లేదంటే ఆల్రెడీ మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ సో నేను ఎలాంటి స్టోరీ అయినా చేసేస్తాను అనుకుంటారా? లేదు, ఫస్ట్ స్టోరీ వింటా నేను, కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ అడుగుతా, మళ్ళీ చెప్పండి సీన్ ఏంటి అని. సో నార్మల్గా ఇప్పుడు ప్రీవియస్ చేసిన ప్రాజెక్ట్ బట్టి మనకి ఇప్పుడు ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అంటే ఎలాంటి ప్రాజెక్ట్ చేసామో అలాంటివి వస్తాయి అనేది ఒకటి ఇండస్ట్రీలో బాగా నడుస్తుంటుంది కదా. సో మీరు ఎలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చిట్టితల్లి చేశారు, అది కొంచెం ట్రెడిషనల్, సో సేమ్ అలాంటి రోల్స్ వస్తే యాక్సెప్ట్ చేస్తారా, లేదు బాగా ఫేమస్ డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ మంచి స్టోరీ ఏంటుంది అని చెప్పేసి ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటారా? ప్రతిదీ యాక్సెప్ట్ చేయను, ఇంకా చేయలేదు కూడా. నాకు నచ్చిన స్టోరీ నేను యాక్సెప్ట్ చేస్తా, ఫస్ట్ స్టోరీ నేను అడుగుతా. ఓకే, సో అంటే ఎలాంటి స్టోరీస్ అయితే ఓకే రెడీ టు డూ అని? నార్మలీ అంటే ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉంటే నాకు చాలా, అంతే. సో అంటే నార్త్ అమ్మాయి అయితే కొంచెం బోల్డ్ ఇలానే వస్తూ ఉంటాయి కదా, సో మీరు అలాంటివి ఫేస్ చేశారా? నాకు కూడా అలానే ఫేస్ అంటే వచ్చింది.
నార్త్ అమ్మాయి కదా ఎక్స్పోజ్ చేయాలి అని వచ్చింది కానీ చేయాలి. చేయాలి అంటే తెలియదు నాకు నార్త్ అమ్మాయి పాపం ఏం చేశారేమో అంటే ఎక్స్పోజ్ చేయాలి అంతే ఓకే. అలా వచ్చింది అంతే. ఓకే, అంటే దానికి నో చెప్పేశారా మరి? మ్మ్. ఓకే. చెప్పేసి. మరి ఎలాంటి రోల్స్ చేయడం ఇష్టం మరి మీకు? అంటే నార్మలీ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్, డాటర్ క్యారెక్టర్ ఆల్సో ఫైన్. ఫ్యామిలీటీకి ఆల్సో, అంటే ఫ్యామిలీటీకి అయితే నాకు కొంచెం ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి చాలా. కనెక్ట్ అవుతారా? ఇంకా ప్యూర్ లవ్ స్టోరీ, ప్యూర్ అంటే చాలా ప్యూర్ లవ్ స్టోరీ అలాంటి. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా అంటే అనిపిస్తుంటుంది కదా, ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఇది నా జోనరా, నేను చేయగలనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బాగా లవ్ స్టోరీకి సూట్ అయ్యే వాళ్ళు యాక్షన్కి పెద్దగా సూట్ అవ్వరు. సో అది చేయాలని కూడా ఇష్టపడరు, అంటే ఎక్స్పెరిమెంట్ ఎందుకు అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు అంత డీసెంట్గానే చేశారు కదా రోల్స్, ఇప్పుడు సడన్గా ఏమైనా యాక్షన్ వస్తే ఎందుకు ఎక్స్పెరిమెంట్ అనుకుంటారా? లేదంటే అంటే యాక్షన్ ఆల్సో ఐ కెన్ డూ. యాక్షన్ నేను ఆల్రెడీ చేస్తున్నా ఒక మూవీలో, అందులో కూడా గన్ పట్టుకొని చాలా యాక్షన్స్ ఉన్నాయి, ఫైట్ ఉన్నాయి, నాకు కూడా ఫైట్ సీన్ ఉన్నాయి. నేను ఫైట్ సీన్ చేసాం చాలా బాగా. అవును. సో నాకు యాక్షన్ కూడా ఓకే, అంటే నాకు కంఫర్టబుల్ అంతే. కంఫర్ట్ ఉంటే యాక్టింగ్ ఏమైనా చేస్తా, యాక్షన్, సాడ్, హ్యాపీ, లవ్, రొమాంటిక్ అన్నీ చేస్తా, కానీ నాకు కంఫర్టబుల్ ఉంటే అంతే. కంఫర్టబుల్ లేదంటే నేను. ఓకే. సో అయితే చూస్తున్న ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే మోనికా సో ఎలాంటి రోల్ అయినా ఓకే, బట్ అందులో కంఫర్ట్ ఉండాలి. సో అది యాక్షనా లవ్వా ఏమీ లేకుండా జస్ట్ కంఫర్ట్ ముఖ్యం అంటావు. సో అన్ని రోల్కి మంచి డిమాండ్ ఉండాలి. అన్నీ ఉండాలి, అన్నీ నాకు కూడా ఉంది చాలా బాగా, అన్నీ ఉండాలి అని. కంఫర్ట్ అంటే ఓకే, అంటే అందులో వేసుకునే కాస్ట్యూమ్ కానీ ఇవన్నీ కూడా. ఓకే. సో ఏ హీరోతో యాక్ట్ చేద్దామని డ్రీమ్ ఉంది? డ్రీమే లేదు. అవునా? అలా ఏం లేదా? లేదు. ఓకే, ఎందుకు? తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్ ఉన్నారు కదా. నా ఏజ్ లో సెట్ అవ్వడానికి ఏం హీరో ఉన్నాయి? ఇప్పుడు అలా అసలు చిన్న ఏజ్ హీరోయిన్స్ కూడా పెద్ద పెద్ద హీరోస్ తో చేస్తున్నారు కదా. ఏమో నీకు మేబీ ఛాన్స్ రావచ్చేమో, పెద్ద హీరోతో యాక్ట్ చేసే ఛాన్స్ రావచ్చేమో.